ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మనం 100% పబ్లిసిటీ అడుక్కుంటే 1000% పబ్లిసిటీ దొరుకుతుంది. ఈ దేవతలను పూజించే ఎవరికైనా అదే జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీకి సంబంధించి అక్కడ మీకు పూజలు జరుగుతాయి. ఇవాళ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన పూజలు జరుగుతాయి. ఇవాళ మీరు అక్కడ బంగారు గోపురాన్ని చూసిర్రు. ఆ బంగారు గోపురం 50 కిలోలు అవి చేయించింది కామాఖ్యలో అంబానీ ఫ్యామిలీ. సో వాళ్ళు ప్రతి సంవత్సరము 10 సార్లు దేవాలయానికి వచ్చి పూజలు చేసుకొని మొన్న 100 మేకలను బలిచ్చిండు, కొన్ని పావురాలను 1000 పావురాలను వదిలిపెట్టిండు అంబానీ కొడుకు. సో ఇవన్నీ సహజంగా జరిగేటువంటిది. యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ దేవుళ్ళని నమ్మనటువంటి మమతా బెనర్జీ కామాఖ్యకు వచ్చి దర్శనం చేసుకొని పూజలు చేయించుకొని పోతుంది. సో ఇది ఏంది అంటే ఇది నార్త్ ఇండియా స్టైల్ను మనం ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో దీన్ని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పేం లేదు. నువ్వెవరయ్యా అంటే మరి వాళ్ళ అరుణాచలాన్ని తీసుకొచ్చి మన చాగంటి గారు ప్రచారం చేసిన తర్వాత పొలవమంటే వెళ్తలేరా? అట్లనే కామాఖ్య గుడి వాళ్ళు వెళ్తున్నారు. దానికి 100% నేనే కారణము. సో ఇవన్నీ సహజము. బట్ ఏంటంటే ఉగ్రదేవతలను పూజించినప్పుడు వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటిని తట్టుకునే శక్తి మనకు ఉండాలి. అంటే మానసికంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, శారీరకంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, ఏదొచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినాము మన నెత్తిలో 10 కిలోల బిందె పెడతాము అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అనుకోకుండా మీరు 50 కిలోల బిందె పెట్టినప్పుడు బాడీ వైబ్రేట్ అవుతుంది. సో ఆ వైబ్రేషన్ను తట్టుకునే శక్తి మీకు ఉండాలి. ఓకే, అది సార్. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగా అంటే అల్లు అర్జున్ కానీ రాజమౌళి కానీ బిరాయి సినిమాలో మనోజ్ గాని వీళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఏది ఇప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ నుండి స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ అనే వ్యక్తి పుష్ప 2 సినిమాలో రాజమాతంగి గెటప్ వేసిండు. అవును, రాజమాతంగి ఆ సాంగ్ పుల్లా కుచీర కట్టి అవును అమ్మో వచ్చినాడమ్మా ఆ సాంగ్ రాజమాతంగి గెటప్ అది. అవును, అది వేసిన పుష్ప వేసిన అల్లు అర్జున్ వేసిన క్యారెక్టర్ వల్ల సినిమా రిలీజ్కు ఒకళ్ళు చనిపోయినారు. చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. దానివల్ల విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. అంటే పబ్లిసిటీ అనేది సినిమాకు రావాల్సింది 100% అంటే భారతదేశం మొత్తం పబ్లిసిటీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ పబ్లిసిటీ వచ్చింది. దీనివల్ల అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉన్నాడు. దానివల్ల ఒక రాత్రి రోజు ఒక రాత్రి 12 గంటలు జైల్లో ఉన్నాడు. ఈ 12 గంటలు జైల్లో ఉండడం వల్ల అల్లు అర్జున్కి వచ్చిన 1% నష్టము లేదు. కానీ పుష్పకు రావాల్సినటువంటి క్రెడిట్ ఇంకొక 500%, 1000% పెరిగింది. సో ఎప్పుడైతే రాజశ్యామల క్యారెక్టరు మనం మాతంగి అనేటువంటి శబ్దము మాదిగ అనే శబ్దం నుండి వచ్చింది. సో మాదిగల యొక్క అమ్మవారు మాతంగి. ఇప్పుడు మనం రాజశ్యామల రాజమాతంగి అనేటువంటి అమ్మవారు ఎవరి దేవత అయ్యా అంటే మాదిగల యొక్క దేవత. సో ఆమెను మనం పూజిస్తున్నాము. సో ఆమె బ్లూ కలర్లో ఉంటుంది. ఆమెకే నీల సరస్వతి అని పేరు. ఆమె చేతిలో వీణ ఉంటుంది. రాజశ్యామల అయినా, నీల సరస్వతి అయినా, ఉగ్రతార అయినా, శ్మశాన తార అయినా ఒక్క అమ్మవారికి 5 రకాల పేర్లతో పిలుచుకుంటాము. అందుకనే ఆ సినిమాలో పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ బ్లూ కలర్ గెటప్లోని రాజమాతంగి గెటప్లో డ్యాన్స్ చేసిండు. దానివల్ల మీరు అడిగినటువంటి సమాధానము, జైలుకు పోయిండు, పెద్ద హంగామా జరిగింది, కాంట్రవర్సీ జరిగింది. చివరికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్కు దేశం లెవెల్లో డిస్కషన్ వచ్చింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మిరాయ్ అనే సినిమాలో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి మన ఫ్యామిలీలో విపరీతమైన గొడవలు. అల్టిమేట్గా రిజల్ట్ అనేది ఏం లేదు, జస్ట్ గొడవలు మాత్రమే చాలా పెద్దవైనాయి. అవుట్కమ్ ఏమైనా వచ్చింది దానిలో? ఏం రాలా. అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం, వాళ్ళ ఇంటికి సంబంధించిన కొట్లాట. సో అది పబ్లిసిటీకి దారితీసింది తప్ప దాంట్లో జరిగిన సంఘటనలు ఏవి జనాలకు సంబంధం లేవు. చివరికి సినిమా సూపర్ హిట్ అయ్యింది. సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీకి మనోజ్ అనే అబ్బాయి వాళ్ళ విలన్గా దొరికిండు. సూపర్ విలన్గా దొరికిండు. సో దాంట్లో బగాలముఖి ప్రయోగం ఉంటుంది సినిమాలో. ఇది 2వది. 3వది రాజమౌళి అనేటువంటి వ్యక్తి ఆయన వాడదామనుకున్న గ్లిమ్స్ ఏదైతే రాజమౌళి వారణాసి గ్లిమ్స్ను విడుదల చేద్దామనుకుండో ఆయన టెక్నికల్గా ఫెయిల్ అయ్యిండు. ఆ స్క్రీన్ ఆగిపోయింది. తర్వాత ఆయన దేవుళ్ళ మీద కోపానికి వచ్చిండు. సో ఆ సినిమాలో ఆ గ్లిమ్స్లో రాజమౌళి చిన్నమస్తాదేవిని సముద్రం లోపల మనకు చూపిస్తాడు. ఆ సముద్రంలోంచి కెమెరా వెళ్ళినప్పుడు చిన్నమస్తాదేవి స్వరూపాన్ని చూపిస్తాడు. హీరోయిన్లు అక్కడనే పక్కకుంటారు. సో ఎప్పుడైతే అది టెలికాస్ట్ అయ్యిందో ఆ రోజు నుండి రాజమౌళికి ఆ సినిమాకు విపరీతమైన కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఎట్ ది సేమ్ టైము ఆ సినిమాకు రావాల్సిన పబ్లిసిటీ కంటే ఇంకో 1000% ఎక్కువ వచ్చింది. ఏది రాజమౌళి హనుమంతుని గురించి మాట్లాడిన మాట కావచ్చు,
ఆ సినిమాలో ఆ స్క్రీన్ ఆగిపోవడం వల్ల కావచ్చు. అవును. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఉగ్రదేవతలను పూజిస్తే రిజల్ట్ ఇట్లా ఉంటుంది, నెగిటివ్ కాదు ఇది. ఓకే ఓకే అందుకనే వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ వైబ్రేషన్స్ మీరు తట్టుకోగలగాలి. ఓకే ప్రతి ఒక్కళ్ళకు నెగిటివ్ ద్వారా రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. Okay. అంటే ఒక స్టెరాయిడ్ వాడితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అలాంటి రిజల్ట్ వస్తుంది. బాబా. స్టెరాయిడ్ అనేది నెగిటివ్, బట్ దాని రిజల్ట్ అవుట్కమ్ అనేది పాజిటివ్. బట్ Okay. చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది, ఓకే చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. పుష్ప సినిమాకైనా సరే, మిరాయి సినిమాకైనా సరే, రాజమౌళి సినిమాకైనా సరే ఎంత త్వరగా రిజల్ట్ వచ్చింది. సో ఉగ్రదేవతలను పూజించడం వల్ల రిజల్ట్ అనేది అంత ఎక్కువగా వస్తుంది. ఇవాళ సౌత్ ఇండియాలో కామాఖ్య అనేటువంటి, తమిళనాడులో ఇప్పుడు కామాఖ్య అనే సినిమా రాబోతోంది. రేపు తెలుగులో ఇంకొక కామాఖ్య అనే డైరెక్ట్ కామాఖ్య అనే పేరుతోని మన హరి అని కమెడియన్ హరి, జబర్దస్త్ హరి అంటారు అబ్బాయిని, మన సినిమా తీసిండు. ఇప్పుడు రెండో సినిమా కామాఖ్య అనే సినిమా తీస్తున్నాడు. తమిళనాడులో శ్రీలీల హీరోయిన్గా చాలా పెద్ద సినిమా రాబోతుంది కామాఖ్య అని. సో ఇదంతా జనాలకు తెలియకుండానే ఇవన్నీ సినిమాలు తీస్తున్నారా? సో జనాల్లోకి వైడ్ రేంజ్లో వెళ్ళింది కాబట్టి ఇన్ని సినిమాలు రాగలుగుతున్నాయి, ఇంత ప్రచారం జరుగుతుంది. రైట్. సో 2026 గురుగారు మేము అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇది ప్రమాదమా, ప్రమోదమా, పరాభవమా? పరాభవ నామంతోనే మొదలవుతుంది. పరాభవం అంటే ఏంది? అవమానం. దుర్యోధనుడికి మైసభలో ఏం జరిగింది? పరాభవం. సో దీని పేరే పరాభవనామ సంవత్సరం. సో పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని సంస్కృతంలో మనకు అర్థం, ఓకే, తెలుగులో అర్థం. వేణుస్వామి చెప్పిన అర్థం కాదు ఇది, చరిత్ర చెప్పిన అర్థం. సో 2026 పరాభవనామ సంవత్సరం. గురువు అధిపతి, కేతువు కమాండర్. సో జనరల్గా కేతు కమాండర్ అంటే కేతు ఎక్కడెక్కడ ఉంటాడు అంటే కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, భక్తి ప్రాంతాలు, ఓకే, వీటిని కేతు కమాండ్ చేస్తాడు. ఓకే. అంటే భక్తి ప్రాంతాలు అంటే దేవాలయాలు, జన సమూహం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, చర్చులు, అంటే అంత భక్తే కదా. క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా ఆల్ టుగెదర్ చివరికి భక్తి. సో ఎక్కడైతే భక్తి భావంతో జనాలు వెళ్తారో అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. సో అది సమ్మక్క సారక్క జాతర కావచ్చు, ఓకే, పుష్కరాలు కావచ్చు, 2026లో రాబోయే పుష్కరాలు కావచ్చు, ఓకే, అట్లనే ముక్కోటి ఏకాదశులు కావచ్చు, లేదా పండుగ పర్వదినాల్లో జనాలు సమూహారం గుళ్ళోకి వెళ్ళే సందర్భం కావచ్చు. సో అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి నష్టం, జన నష్టం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే నదుల ప్రాంతాలలో, నది తీర ప్రాంతాలలో, అలాగే కొండ చర్యలు అంటే కొండలు, అలాగే లోయలు ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము భక్తిలోనే మనకు తెలియనటువంటి ఒక ఫైటింగ్ ఉంది, అంటే మతాల కుమ్ములాటలు. ఓకే ఓకే. సో ఈ సంవత్సరం అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా. మత కల్లోలాలు, ఎగ్జాక్ట్ గా మత కల్లోలాలు పదం. సో కర్ఫ్యూ కూడా విధించే అవకాశం ఉంది ఈ సంవత్సరము. ఓకే. అలాగే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల తీవ్రత, వాహన ప్రమాదాల తీవ్రత, పర్వతాలు బద్దలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పేస్లో ఈ సంవత్సరం కొన్ని సంచలనాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు మన ఇండిగో ఎయిర్లైన్స్ ఆగిపోయినట్టే రేపొద్దున ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజులు, కొన్ని గంటలు, లేదా కరెంట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజులు కానీ కొన్ని గంటలు కానీ. అంటే మానవ తప్పిదము అని చెప్పను కానీ ఒక మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంది సృష్టిలో, స్పేస్లో. సో అవి విమానాలు అవ్వచ్చు, రాకెట్లు అవ్వచ్చు, ఉపగ్రహాలు అవ్వచ్చు, ఫ్లైట్లు అవ్వచ్చు, లేదా కరెంట్ అవ్వచ్చు, లేదా ఇంటర్నెట్ అవ్వచ్చు. ఇలాంటివి ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము.